హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మా వారిని ఎంత పని చేస్తున్నారు మా వారను మా సాయి చూపిస్తా మీకు. ఉండండి, తొలిపేస్తా. మళ్ళీ ఇంట్లోకి ఎలుకలు సప్పని వెళ్ళిపోతాయి. లైట్ వేస్తా. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకపోతే అసలు నా వల్ల అయితే కాదండి. ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాల్సింది, నా వల్ల అయితే అస్సలు కాదు. మా వాళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు పని. టోనీ, మా టోనీని చూపిస్తా, ఆగండి. ఇంకోండి టోనీ, టోనీ చూస్తుంది చూడండి, భలే చూస్తుంది. హాయ్ చెప్పు. మా వాళ్ళని చూపిస్తా, ఆగండి. ఏదో పని చేస్తున్నారు ఈరోజు. నా చెవులకి కమ్మలు ఆన్ల, మన చాట్ల చెవులు. ఏం పని చేస్తాం మావయ్య? ఇదిగోండి క్యాప్ అని అచ్చులు, మాకు రింగులు పోసే అచ్చులు ఏదో సెట్ చేస్తున్నాడు. ఏం పోయింది మా నట్లు పోయినాయి, అదే సెట్ చేస్తున్నాడు. హాయ్ హాయ్ చెప్పు. రింగులు పోసే అచ్చులు అన్నమాట, అవి సెట్ చేస్తూ ఉన్నాడు. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, ఆగండి మీకు. ఆ రింగులు పోస్తారు ఈ అచ్చుల్లో. నేను నచ్చిపోయినాయేమో. ఆయిల్లో వేసినవా? అప్పుడు బాగా పని చేస్తా నట్లు. మా సాయమ్మ తగ్గేది లేదా? దేని తగ్గే, వీడియోలో తగ్గేది లేదా, దేంట్లో తగ్గేది లేదా నాయన? నువ్వు చిన్నోడా, తగ్గేది లేదా? ఇది 5 ఫీట్లు వచ్చు కదా, 5 ఫీట్లు వచ్చి ఇది. ఏ ఇప్పుడు సెట్ చేస్తున్నావు? అవును, ఆయిల్ పూసి పెడితే పాడవదు. బాయి కడతారా? బాయిలు కట్టుకుంటారుగా. అందుక రింగు పోస్తా. స్విమ్మింగ్ పూల్కి ఎండాకాలం మావయ్య స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తావా? తయారు చేసింది, అంత ప్లేస్ ఏడుందయ్యా? స్విమ్మింగ్ పూల్ తయారు చేయడానికంట అచ్చు సెట్ చేస్తున్నాడు. ఏమన్నా స్విమ్మింగ్ పూల్కా? రింగులు అంత ప్లేస్ కూడా లేదు, ఏడ పోసుకొని పెట్టుకుంటారు మరి. పోసి ఏడ పెడతారు, అంత ప్లేస్ కూడా లేదే మాకు. ఈడ పని చేసుకోవడానికే లేదు. ఇదిగో నాకు అదే డౌట్గా ఉంది, ఏంది అచ్చు బిగిస్తున్నాడా అని. ఆ డౌట్ క్లారిటీ అయింది. ఏదైనా నాకు డౌట్లు వస్తాయి, నాకు తెలుసు. గాలికి చుండి కూడా మీద ఉంటున్నది, ఏం చేయాలి చెప్పండి? అవి మా రింగులు. అయ్యాడు అరుచుకుంటా, మా టోనీ అరుచుకుంటా పోతుంది. మా టోనీలు అరుచుకుంటా పోతుంది. సాయి చిన్న సుత్తి అంట, బల్ల మీద అంటే ఆడుందో చూడు, అది గడే ఉన్నాడు వాడు. సాయం
పచ్చి అవి ఇప్పుడు పొద్దున కొట్టినది కొసలు తొక్క కాకు గుడ్డ కూడా ఇవాళ పొద్దున ఈ ఫ్లాట్ రాళ్ళన్నీ నాటారు. ఇదిగోండి మంచిగా ఫ్లాట్ రాళ్ళన్నీ నాటి మంచిగా కలర్ వేసారు. దాని డబ్బా కూడా ఆడబెట్టారు వాళ్ళు మన ఇంట్లోనే. సాయి ఈ ఫ్లాట్ రాళ్ళన్నీ మంచిగా కలర్ మటుకు భలే ఉంది కదా. ఈ ఫ్లాట్ రాళ్ళన్నీ నాటారు. లైట్ గ్రీన్ అది. ఈ ఫ్లాట్ మంద కాదులేండి, వేరే వాళ్ళది. మంచిగా నాటి కలర్ వేసారు. మంచిగా కలర్ భలే ఉంది కదా నాన్న కదా. అబ్బో ఫోజులు ఇస్తున్నా. మంచిగా ఇడంతా గీసి సున్నం నాన్న, అది సున్నం కదా, పెయింట్ అనుకుంటున్నా. మంచిగా అంతా గీసి ముగ్గేసి నీట్గా రాళ్ళు పాతారు. ఇవాళ పొద్దునంతా వచ్చి ఆ పని చేసిపోయారు. ఆ జాగా వాళ్ళు మంద కాదులేండి, జాగా మంద అనుకున్నారు, మంద కాదు, అది వేరే వాళ్ళది. ఎంత ఒక 2 ఎకరాలు ఉంటుందమ్మా అయ్యా. ఎకరా 10 గుంటలు ఉంటుంది. మొత్తం ఇవాళ నాటిపోయారు. ఎకరా 10 గుంటల మొత్తం ఇవాళ పని చేసిపోయారు. మంచిగా వాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు వేసి మంచిగా కలర్ వేసారు. మంచిగా గాలికి చున్ని మీద కూడా ఉండటం లేదు, ఏం చేద్దాం. నెత్తినే పడింది. బయట పట్టు జాయింట్లో పట్టయ్యా. ఐదు ఫీట్లు వచ్చి మాది. మసగ వచ్చేసింది బయటకు. నేను చీకటి పడిలా మసగ ఉంది. ఇక నా పని ఉంది. ఇంకా ఇంట్లో అన్నం అయితే వండేసినా కానీ కర్రీ చేయాలి. అన్నం వండేసా. మునక్కాయలు తెచ్చినట్టున్నాడు. అది పులుసు అన్న పెడితే, ఎండాకాలం కదా, పులుసులు పప్పు పులుసులు అవే బాగుంటాయి. కూరలు బాగుండవు, నోటికి రుచించవు. అన్నం అయితే ఉంది, మధ్యాహ్నం వేడిగా వండిన అన్నం అయితే ఉంది. నా కూర అయితే చేసేస్తా, మునక్కాయ పులుసు చేసేస్తా. పాప కూడా వచ్చే టైం అయింది. ఓకేనా, మునక్కాయలు తెచ్చిపెట్టాడు ఇంట్లో. ఓకే అండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హలో అండి, ఇది వచ్చేసి మునక్కాయలు అయితే తెచ్చాడు మా వారు. ఇదిగోండి మునక్కాయలు ఒకటైతే కట్ చేసేసిన.
కనపట్లేదు కదా, మసక మసకగా ఉంది. లైట్ పెట్టమంటే లైట్ పెట్టపాయ మా వారు. మునక్కాయ కర్రీ చేస్తున్నా. అన్నం అయితే మధ్యాహ్నం వండేసిన, మధ్యాహ్నం ఉంది అన్నం. ఇదిగో మా సాయి అంట కొద్ది చికెన్ ఉంది, అదే తింటా ఉన్నాడు. ఇదిగో అన్నం కలుపుకొని దబ్బర్లో కొద్దిగా అయితే చికెన్ ఉంది, అది తింటున్నాడు మా సాయి ఇచ్చేసి. అయితే ఈరోజు పొద్దున వాచ్ అవర్స్ చూసుకున్నాను. వాచ్ అవర్స్ అది అక్కడ ఎస్ అక్షరం ఉంటుంది కదా, ఎస్ అక్షరం ఉంటుంది కదా, దాన్ని మీకు క్లియర్గా చెప్తా వేరే వీడియోలో. చీకటి ఉంది, నేను అసలు ఆన్ రావట్లేదు మీకు. వేరే సపరేట్ వీడియో చేస్తాను మీకు. అది వాచ్ అవర్స్ గురించి మీతోటి మాట్లాడాలి నేను. మీకు కూడా ఇట్లానే జరిగిద్దా అని కొంచెం డౌట్గా ఉంది, నాకేనా అని. మునక్కాయ పులుసు పెడతాను నాన్న. మునక్కాయ పులుసు పెడితే బాగుంటుంది. నోటికి ఎండాకాలం కదా, అయ్యే తినబుద్ది అవుతుంది. ఎండాకాలం వంటగదిలో ఉండలేం. పెందలాడి పని చేసుకొని ఇక్కడ కూర్చోవాలి బయట, లేకుంటే అసలు మనం ఎండాకాలం వంటగదిలో ఉండలేం. ఇదిగోండి, అందరూ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తాను, నేను అందరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను, నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేసిన. దట్ ఈస్ అందరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు. కొంచెం చికెన్ ఉందిలేండి, ఆయన కోసం ఉంచిన. అదే అన్నం కలుపుకొని తింటా ఉన్నాడు. మునక్కాయలు అయితే కట్ చేసేసిన, ఇగోండి కనపడుతున్నాయి మీకు. కర్రీ అయితే చేస్తా, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. హలో అండి, మీరు వచ్చేసి మునక్కాయలకి తోలు తీస్తారా? నేనైతే తీనండి, నేనైతే అట్లానే వండేస్తా కర్రీ. మీరైతే ఎట్లా చేస్తారు కర్రీ చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేనైతే తోలే తీను, అసలుకి తోలైతే అస్సలు తీను, ఇట్లానే వేసేస్తాను. మంచిగా నీట్గా కడిగేసి ఇట్లానే వేసేస్తాను నేను. ఆనియన్స్లో సాల్ట్ పసుపు అయితే వేసిన ఫ్రై చేస్తూ ఉన్నా. ఇది దీంతో పాటు ఈ మునక్కాయలు కూడా ఇందులోనే వేసేస్తాను. మంచిగా మునక్కాయలు కూడా ఫ్రై అవుతాయి కూరలో, ఆనియన్స్లో ఆయిల్లో బాగుంటుంది. నేను ఇట్లా చేస్తాను, మీరైతే ఎట్లా చేస్తారు అన్న సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే తోలు తీనండి, మునక్కాయలకు అస్సలుగా తోలు తీను. మంచిగా ఇట్లా చేస్తాను కర్రీ వచ్చేసి. మూత పెట్టేసి బాగా కాసేపు ఆయిల్లో మునక్కాయలు ఉల్లిపాయలు రెండు మగ్గిపోతాయి మంచిగా. టమోటాలు అయితే కట్ చేస్తా అంతలోకే. ఇదిగోండి టమోటాలు కూడా వేసేసిన. ఆనియన్స్ మునక్కాయలు అయితే మంచిగా ఆయిల్ ఫ్రై అయినాయి. టమోటాలు మగ్గడానికి కాస్తంత సాల్ట్ అయితే వేస్తానండి నేను. ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టేస్తా, మగ్గిపోతాయి. దాంట్లోకి వచ్చేసి చింతపండు అయితే నానబోసిన, కొంచెం అంత గరం చేసిన అండి. తొందరగా కావాలంటే కొంచెం అంత గరం చేసుకుంటే మెత్తగా అయిపోతుంది చింతపండు. ఇదిగోండి కారం కూడా వేసేసిన. టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి, కారం కూడా వేసేసిన, మంచిగా కలిపేసిన. ఇదిగోండి చింతపండు గుజ్జు. అయిపోద్ది. ఇంకా ఉడికిందంటే కర్రీ, నూనె ఎట్లయినా తేలుతుంది, తేలితే అది కర్రీ ఉడికిపోయినట్టే అయిపోద్ది. అట్లయితే కారిపోతున్నాయి, ఎండాకాలం అదిరిపోతుంది, వంటగదిలో వండలేము. ఇదిగోండి మునక్కాయ కర్రీ, చింతపండు నీళ్ళు అయితే పోసేసిన.
సరిపడ ఉప్పు కారం అయితే వేసేసిన. నేనైతే మునక్కాయలకి తోలు తీనండి, అస్సలు తోలు తీయను నేను మునక్కాయలకి. చాలామంది అయితే మునక్కాయలు తోలు తీస్తున్నారు, నేను చాలా వీడియోలో కూడా చూశాను. మునక్కాయలకి తోలు తీగాకండి, ఎందుకంటే కొంచెం మనం ఏమన్నా ఏదన్నా పరధ్యానంలో పడినా, ఏదైనా లేట్ అయినా ఏమో చెప్పలేము. మన ఆడవాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. ఇక నాకు కొంచెం అంత కొంచెం ఎక్కువ ఉడికేసింది అనుకో, అదే తోలు తీసినాం అనుకో పీసులుగా పిల్లకాయలు తింటుంటే గొంతులు గుచ్చుకుంటాయి ఖచ్చితంగా. ఇదనుకో ఎక్కువ ఉడికినా చెదరుడికినా పీసులు కదా పోదు, సపరేట్ బద్దలు పక్కనకి వచ్చేస్తాయి, సపరేట్గా దాన్ని దెబ్బలు పక్కనకి వచ్చేస్తాయి. కొంచెం ఎక్కువ ఉడికిన ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా సరే మునక్కాయ తోలు దిగాకండి, దాంట్లో కూడా ఏవో ప్రోటీన్స్ అంటున్నా, ఏయో విటమిన్స్ ఏయో ఉంటాయి కదా, ఎందుకు తీయాలని. నాకు అలవాటు అంటే చాలా సంవత్సరాల నుంచి మునక్కాయ తోలు తీయను నేను అసలు. నేనైతే ఇట్లానే వండుతాను. మీరైతే ఎట్లా వండుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెల్లి కూడా వచ్చేసింది, టైం 8 అయింది. మా చిన్న వచ్చిందంటే టైం 8 అయినట్టే. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయింది, మంచిగా చిక్కబడిపోయింది, మునక్కాయలు కూడా ఉడికినాయి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. ఇవన్నీ మంచిగా ఉడికిపోయింది, మునక్కాయలు మంచిగా చెక్కబడిపోయింది. కర్రీ మంచిగా కాలిపోతుంది భలే. కట్టేసిన. ఓకే అండి, బాయ్ అండి. ఈరోజుకి ఈ వ్లాగ్ ముగిస్తున్నా. నాది నేను డ్రెస్ సర్చ్ చేసుకుని సరిపోతుంది. బాయ్. ఓకే అండి, బాయ్ అండి.